రాజకీయ శుద్ధపూసలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం నిత్యం చూస్తూనే ఉంటామండి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, ఎదట వాళ్ళకే నీతులు చెప్పడానికి పనికొస్తాయా? మనం అవి పాటించమా? మనకి అవి అవసరం లేదా? దాన్ని పట్టించుకోవాల్సిన పనే లేదా? ఎందుకంటే కొంతమంది మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. చాలా కామెడీగా ఉంటుంటుంది. సీరియస్‌గా మాట్లాడినప్పటికీ కూడా. ఎందుకంటే ఏదైనా మనం పాటించిన తర్వాత ఎదటి వాడికి చెప్పే ప్రయత్నం చేయాలి. మేం పాటించం, మేము పట్టించుకోము, మేము చెప్పింది మీరు వినాలి, మేము ఏదన్నా మాట్లాడతాం, మేము ఏదన్నా చేస్తాం, ఎంతకన్నా తెగిస్తాం, ఎలాంటి మాటలన్నా విసురుతాం, మీరు పడాలి. అదే మీరు కానీ రివర్స్ అంటే "ఏ అలా అంటారా? ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం" అని చెప్పి మాట్లాడుతుంటే అది కామెడీ కాకపోతే ఏమవుతుంది? సో ఆ కోవలోకే వచ్చే కొంతమంది నాయకులు ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేవాళ్ళు ఆర్కే రోజా గారు, ద గ్రేట్ సూపర్ హీరోయిన్, మాజీ మంత్రి, జబర్దస్త్లో కూడా తనదైన ఆకర్షణతో ఆకట్టుకుని హిట్ చేసిన రోజా గారు. తర్వాత వరుసలో వచ్చేవాళ్ళు జోగి రమేష్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరినే ప్రస్తుతానికి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద స్పందిస్తున్నది వీళ్ళిద్దరే. ఇప్పటివరకు జోగి రమేష్ గారు అయితే లేరు, మళ్ళీ ఆయన తెరంగేట్రం చేశారు. ఈ తెరంగేట్రంలో ఆయన చాలా ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. రోజా గారు అయితే షరా మామూలుగానే, ఆవిడ స్పీడ్ ఆవిడదే. ఆవిడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అవుట్రేటెడ్గా ఆవిడ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఖచ్చితంగా ఏ అంశం ఉన్నా అది రైట్ ఆర్ రాంగ్ ఒక వాయిస్ అయితే ఆవిడ వినిపిస్తుంది. ఓకే, రాజకీయాలు ఇది షరా మామూలు కాబట్టి అలాంటి వాయిసెస్ కూడా చాలా తక్కువ. మహిళల్లో ఉన్న వాయిస్లు అయితే మరీ తక్కువ. సో ఆ బెర్తనైతే ఈవిడ 100% ఫుల్ఫిల్ చేసేస్తుంటారు ఏ అంశం వచ్చినప్పటికీ కూడా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలు, లోకల్ యుద్ధాలు, స్థానిక యుద్ధాలు, ఇంక ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు, ఏమైనా తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు. ఈ యుద్ధాల్లో చాలా అన్యాయం జరిగిపోతుంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లుగా కూటమి చెలరేగిపోతుంది, ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు, దాడులకు తెగబడుతున్నారు, ఇష్ట రాజ్యంగా చేస్తున్నారు, రావణకాష్టం చేశారు రాష్ట్రాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఆవేదనతో, ఆవేశంతో, ఆగ్రహంతో మాట్లాడుతున్న మాటలు. సరే, ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో తప్పే. కానీ గతంలో మనం ఏం చేసాం అది కదా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఓసారి నెమరు వేసుకోవాలి కదా. గతాన్ని మర్చిపోతే వర్తమానం లేదు బాబు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం వచ్చిన స్థాయి, మనం ప్రవర్తించిన తీరు ఇదే రేపు మనకి, మన వ్యక్తిత్వానికి ఒక దిక్సూచిలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఆ పరిస్థితి ఉందా రాజకీయ నాయకుల్లో అంటే చాలా వరకు లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని నేను చెప్పను, చాలా వరకు లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ టైంకి నచ్చినట్టు వాళ్ళు అట్టు తిరగేసినట్టుగా తిరగేస్తుంటారు మాటలు. సో ఇప్పుడు ఈ అంశంలో కుట్రలతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. జోగి రమేష్ గారి ఆవేదన మీకు వినిపిస్తానండి. వినిపిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఇంత బాధపడుతున్నారు, ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరి ఆయనకి న్యాయం జరిగేలా కదా. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంలో మారిపోతుంది. టీడీపీ హత్యా రాజకీయాలకు దిగుతుంది. టీడీపీ హత్యా రాజకీయాలకు దిగుతుంది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. దీని గురించి కూడా నేను వివరంగా మీ కళ్ళ ముందు కొన్ని అంశాలు ఉంచుతాను. వైసీపీ కార్పొరేట్లపై దాడులు చేస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కూడా కుట్రల్లో భాగమైపోతున్నాడు. టీడీపీ దుర్మార్గాలపై ఈసీ చర్యలు తీసుకోవాలి. ఇది జోగి రమేష్ గారు అడగడం తప్పు లేదండి. నిజంగా కుట్రలు జరిగినా, దాడులు జరిగినా అది ఎవరు చేసినా తప్పే. కానీ గతంలో మనం ఏం చేసాం? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికే వెళ్ళాం కదా. సామాన్యంగా వెళ్ళామా? మంది మార్బలంతో ఏదో ఒక యుద్ధానికి వెళ్తున్నట్టుగా వెళ్ళారు. ఎవరో అధికార ప్రతినిధి ఏదో మాట్లాడారని ఆయన మీద మర్డర్ ప్లాన్ చేశారట. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏ రకంగా అటాక్ చేశారండి? మరి దాడుల గురించి మనం శుద్ధపూస మాటలు చెప్తే ఏం చెప్తిరి అని చెప్పి వెటకారం ఆడుకుంటున్నారు ప్రజలు. ఇదే కదా మన ఓటమికి కారణం. ఎందుకు మర్చిపోతున్నారు? ఈ తప్పులే కదా మనకి శాపాలుగా పరిణమించి. అందుకనే కదా 151 నుంచి 11కి పడిపోయారు. ఇంకా ఇవే మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఓకే, ఏ తప్పు చేయని వాళ్ళు, ఏ పొరపాట్లు వైపు పోని వాళ్ళు
చెప్పితే ఒక అర్థం, పరమార్థం ఓ మాటకి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లుగా మనం చెలరేగిపోతాం. మనం ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు ఎక్కుతాం. మనం ఇష్టం వచ్చినట్లుగా రౌడీల్లా ప్రవర్తిస్తాం. ఎళ్లి దాడులు చేస్తాం. అది ముఖ్యమంత్రి అవనియండి, ఇంకొకరు అవనియండి, ఇంకొకరు అవనియండి. మాజీ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు. మనం ఏమి వినం. మనకి అధికారం ఉంది. నెత్తి మీదకి ఎక్కుంది. తలకెక్కించుకున్నాం అధికార దాహాన్ని. మరి ఊరుకుంటారా? ఇప్పుడు ఇంత బాధపడే వాళ్ళు ఆ రోజు ఆ విజువల్స్ చూడండి. కాన్వాయిలతోటి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ చేయడానికి వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తామనుకోండి. ఏవో ఫోన్ రికార్డ్స్ అవి కూడా వచ్చినాయి అన్నారు. మరి మీకే తెలియాలి. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు వీళ్ళని కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ మండుతుంది. ఆ మంట దేనికంటే ఇంత దారుణంగా ఇంతలాగా మీ మీద అటాకులు చేసి మీ ఇంటి మీద అటాకులు చేసిన వాళ్ళు వెళ్ళి పక్కా సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మంచితనానికన్నా సరే ఒక పరిమితి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మంచా చెడ్డ ఇవన్నీ కూడా చట్టం చూసుకుంటుంది. రైట్ ఆర్ రాంగ్ అన్నది అందులో ఉన్న సాక్ష్యాధారాలు నిజంగా అవి జరిగినాయా, వీళ్ళు కుట్రదారులా, పాత్రదారులా, సూత్రధారులా, ఇవన్నీ కూడా చట్టం చూసుకోవాల్సినవి. అందులో ఉన్న అంశాలన్నీ కూడా పక్కా ప్రూఫ్స్ తోటి ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలకు పోకుండానండి. ఏ పార్టీ అవనియండి ఎవరియండి వ్యక్తిగత కక్షలకు పోవద్దు. నిజంగా తప్పు జరిగితే తొక్క తీయండి. తప్పు చేస్తే తొక్క తీయాలి. రెండో వాడు మళ్ళీ ఆ తప్పు చేయడు కదా. ఎవరికైనా సరే వాళ్ళు వీళ్ళు తరాపరా బేరాలు ఏమొద్దు. అది జనసేన అవనియండి, తెలుగుదేశం పార్టీ అవనియండి, వైసీపీ అవనియండి, కాంగ్రెస్ అవనియండి, ఎక్స్ అవనియండి, వై అవనియండి, జెడ్ అవనియండి, ఎవరైనా సరే ఎక్కి ఎగస్ట్రాలు చేస్తే మాకు అధికారం ఉంది కదా అని చెలరేగిపోతే, బేభత్సాలు సృష్టిస్తే, పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకుండా చెలరేగిపోతే తొక్క తీయండి. ఎవ్వరూ కాదంటారు. శభాష్రా అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొన్నేవో కోడి పందాలని చెప్పి ఎవరో ఫ్లెక్సీలు వేసి ఏవి చేశారు. ఏం చేసి సస్పెండ్ చేసి పక్కన పడేశారు. తర్వాత ఏదో ఒక ఆయన ఒకరి మీద ఏదో దాడికి పాల్పడమో లేకపోతే ఆయన తిట్టడమో ఏం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పించారు. అలాగే తప్పేమో. కానీ మరి వైఎస్ఆర్సీపీలో ఎవరు ఎంతలా ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక్క రోజన్నా మాట్లాడే పరిస్థితుందా? ఒక బోరుగడ్డ అనిల్ అవనియండి, లేకపోతే ఓ రోజా గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, ఇంకొకరు అవనియండి, ఏ రోజైనా సరే మందలించిన పాపాన్ని పోతే ఈరోజు ప్రజల్లో మీకు విశ్వాసం ఉంది కదా. ఈయన మీకు 40% ఓట్లు ఇచ్చారు. మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది. 40% ఓట్ షేర్తో మీరున్నారు. చాలా బలమైన ఓట్ బ్యాంకుతో గత ఎన్నికల్లో మీరు నిలబడ్డారు ప్రజాక్షేత్రంలో. కానీ నన్ను నిలబెట్టుకోవట్లేదే. ఇంత దారుణాలు చేసేస్తే ఎలాగా? జోగి రమేష్ నీతులు చెప్పడంపై కూటమి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, నవ్విపోతున్నారు. ప్రలోభాలు, దౌర్జన్యాల గురించి వైసీపీ నేతలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా దెయ్యాలు వేదాలు వల్లించడమే దీన్నని, ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు అని వాళ్ళ వెర్షన్ వాళ్ళది. కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ కక్షలు మాకు అసలు తెలియదని వాళ్ళు అంటారు. అవి ఏమీ తెలియకుండా ఏమి రాజకీయాల్లో ఉండరు. సరే చెప్పడానికి ఏమున్నదండి, చాలా చెప్తారు. టీడీపీ ఆఫీస్పై దాడి చేసినప్పుడు జోగి రమేష్ పాత్ర ఏంటి? ఏమయ్యారు? ఊరుకుంటారండి? ఎందుకు అనవసరంగా మళ్ళీ దానికి కెలుకుతున్నారు? మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే బయటే ఉన్నారు ప్రశాంతంగా. ఇంకీసారి క్షమించరు. ఈసారి ఎత్తేస్తారట మీ భాషలోని వస్తున్న వార్తలు. ఎందుకు నోరు మెదపలేదు? అప్పుడు ఏమైంది? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు మాట్లాడొచ్చు కదా. దౌర్జన్యాలు వద్దండి, కక్షలొద్దు, కక్షపూరితలొద్దు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడినవి, ముందు నేను ప్రస్తావించినవి. ఇప్పుడు జోగి రమేష్ శుద్ధపూస మాట్లాడడం ఏంటి? పొలిటికల్ శుద్ధపూసలు. ఈ మాటలు మాట్లాడడం ఆపండి. టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేసినప్పుడు నీకు గుర్తులేదా? నీకేమి తెలియలేదా? అప్పుడు కళ్ళు మూసుకున్నావా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. చంద్రబాబు పవన్ను తీవ్ర దుర్భాషలాడుతూ విమర్శలు చేయలేదా? పవన్ కళ్యాణ్ని ఎంత దారుణంగా జోగి రమేష్ మాట్లాడాడండి. ఏ రోజైనా జోగి రమేష్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా? ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా జోగి రమేష్ గారు. మీరు మంత్రి అయినంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన, మీ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడతానంటే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకే ఒక అవకాశం వస్తుంది కదా. మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాక వాళ్ళు ఒక్కరోజే అవకాశం ఇస్తారు. వాళ్ళకి ఆ ఒక్కరోజే చాలు మనల్ని గుద్ది పక్కకి ఇసిరియడానికి. ఒక్క గుద్దు పక్కకి ఇసిరియడానికి ఒక్కరోజు చాలు. 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు పడ్డారో లేకపోతే ఏమన్నా చేసుకున్నారో తర్వాత విషయం. ప్రజలకు ఏం చేశారో, మీకేమన్నా చేసుకున్నారన్నది మీకే తెలియాలి. అది
కానీ ఒక్కరోజు వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఏ స్టేజ్కి మనల్ని తీసుకొస్తారు? అదే కదా రాజకీయం, ప్రజా తీర్పు అదే కదా. కబుర్లు చెప్పేవే మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాలా, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైపోయినాయి? ఆ సిద్ధాంతం ఏమైపోయినాయి? ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా? దౌర్జన్యాలు చేసి మా వాళ్ళని భయపెడతావా? వాళ్ళని లాక్కెళ్తావా? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తా ఉన్నారు. మీ 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు. కూటమిలో కుట్రల్లో భాగాలైపోయారు. ఎందుకు? ఏమి సాధిస్తారు మీరు? ఎన్నికల్లో గెలవాలా? గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా? మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్ విజయం సాధించాలి. అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్లిపోవాలా, డబ్బులు పెట్టి కొనాలా, దౌర్జన్యాలు చేయాలా, అడ్డగోలుగా బస్సుల్లో పాపం ఓటింగ్కి వెళ్తున్న మా వాళ్ళ మీద గోండాలతో దాడి చేయించాలా, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలా? ఇంత దుర్మార్గంగా దుస్తుల్లాగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గూండాలకి బుద్ధి చెప్పాలా? ప్రజలు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మరలా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఆ కళ్యాణ్ ఇప్పుడు నేను నా నోటితో చెప్పలేనవి, మాట్లాడలేనవి. ఆ కళ్యాణ్ ఈ కళ్యాణ్ ఎంత దారుణంగా ఎంత నీచంగా మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మీ జోలికి వచ్చాడా? మీ ఊసు తీసుకొచ్చాడు ఆయన? జోగి రమేష్ పేరు ఎత్తాడా? ఆయన పేరు ఎత్తలేదంటే మీరు అసలు లెక్కలో లేరని జనసేనలో మాట్లాడి మాటలు ఇవి. అసలు జోగి రమేష్ అన్నవాడు కౌంట్ కాదు, అసలు లెక్కలో లేడు ఆయనకి, పవన్ కళ్యాణ్కి. అందుకని ఆయన పెద్దగా మాట్లాడ్డావు మీ గురించి కానీ, లేకపోతే ఇంకొకరి గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ. అది గుర్తెరగాలి. ఈరోజు ఇంత లబో దిబ్బోమంట గుండ్లు బాదుకుండి ఏదో జరిగిపోతున్నది అన్నప్పుడు ఆ రోజు మనం చేసినవన్నీ కూడా ప్రజాస్వామ్యమైన పద్ధతైన పనులు చేస్తే ఈరోజు మనం మాట్లాడే అధికారం ఉంటుంది, అర్హత ఉంటుంది. అది లేకుండా నేను ఈరోజు తగుదునమ్మా అని చెప్పి శుద్ధపోస మాటలు చెప్పితే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దారుణాలు నీతుల గురించి నువ్వు చెప్పడం ఏంటి అని. అసలు జోగి రమేష్ గారు ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఓసారి చూద్దాం. ఇదండి జోగి రమేష్ గారు పలుకులు, శుద్ధపూస మాటలు. అద్భుతంగా చెప్తిరి, నిజమే, ఎవరు చేయకూడదు. కానీ గతాన్ని మనం ఒక్కసారి నెమరం వేసుకోవాలి. పడుకున్నప్పుడు అన్న సుఖరే మనం ఎలా చేసామరా, ఈరోజు మంచి పని చేసామా, లేకపోతే ఎవరికైనా అన్యాయం చేసామా, లేకపోతే మన మనస్సాక్షి తప్పకుండా ఏమైనా చేసామని మనకి తెలుస్తుంది కదా, ప్రజల్లో తెలియపోయిన ఉండదు. అంటే మనకి ఇచ్చిన రిజల్టో లేకపోతే మనల్ని ప్రజలు ఓడించారు అంటేనే అర్థమైపోయింది. జనరల్గా ఎవరన్నా అంతే, మీ గురించని కాదు, జనరల్గా ఒకసారి శిక్ష పడింది అంటే వీడికి చేత కాలేదు అందుకని నేను పక్కన పెట్టామని చెప్పి ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇంక దానికి మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి మనం మొత్తం అంతా కూడా నెమరు వేసుకోవడం అవసరం లేదు, చరిత్రలన్నీ కూడా తిరగతోడడం అవసరం లేదు. ఆ ప్రజా తీర్పుతోటే అర్థమైపోతున్నది ఏం జరుగుతుందని. ఇక పవన్ కళ్యాణ్ రోజు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు రోజా గారు దగ్గరికి వచ్చేద్దామండి. రోజా గారు, మన రోజా గారు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం అంటే వదిన అది ఇది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి మంచిగా వాళ్ళతో ఉండి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతారు ఆవిడ. మరి అదేం చోద్యం అర్థం కాదు. రాజకీయాల్లో ఉంటే తిట్టాలా, తిట్టకపోతే రాజకీయం నుంచి వెలేసేస్తారా ఎవరినన్నని? ఇదేంటి అసలు ఈ ఆలోచన సరళేంటి? ఎందుకు రాజకీయాల్ని ఎంత దారుణంగా దిగజారుస్తున్నారు? తిడతేనే కానీ ఓట్లేరా, తిడతేనే కానీ పదవులు రావా? ఎవరు చెప్పారండి ఇది? ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఒక పద్ధతి లేకుండా, ఒక వయసు కన్నా గౌరవం. ఇప్పుడు మనం ఎంతమంది మీద మనకు కోపం ఉన్నా బయటే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంటుంది, ఏదో జరిగింది, మనకి ఇబ్బందికరంగా ఉంది, కోపంగా ఉంది, లేకపోతే మననే ఎవరో కావాలని చెప్పి అటాక్ చేయడమో, లేకపోతే ఏదో యాక్సిడెంట్ చేయడమో, మనల్ని వద్దడమో అనుకోకుండా జరిగిందని. ఆ వయసు నిజంగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఏమండి కనిపించట్లేదా, ఇంత పెద్ద వయసు ఉన్నది, చూసుకోవాలి కదండి అంటాం. అదే పిల్లాడు అనుకోండి, అది వేరే రకంగా మాట్లాడతాం.
ఖచ్చితంగా ఇది జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకో పొరపాట్లు చేసినా, వాళ్ళే తప్పు చేసినా ఆ వయసుకు మనం విలువిస్తాం. ఎందుకండి పెద్ద ఆయన కదా, కొద్దిగా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉంటుంది. అదే పిల్లడు ఎరా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఏంట్రా నువ్వు, కళ్ళు కనిపించట్లేదని ఒకటి పీకుతారు. రెగ్యులర్గా మనం చూసేవి. కానీ ఇందులో ఉండవు ఆ రాజకీయాల్లోని. వయసుకు కూడా ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచంగా మాట్లాడతారండి, ఎంత దారుణంగా మాట్లాడతారండి. అరే నిండు సభలో కన్నీళ్ళే కూడా తెప్పించారు కదా. మరి ఇప్పుడు మనం ఏడుస్తున్నాము అంటే అవన్నీ కూడా శాపాలుగా మారవా? ఎవరికైనా సరే నిజంగా రోజా గారిని కూడా ఏదో ఏడిపించారు, బాధ పెట్టారన్నారు, నిజంగా వాళ్ళు అనిపిస్తారేమో. తిరుగుతుంటుందండి భూమి, గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఆగితే మనం లేనట్టే. జర్నీ కొనసాగిస్తూనే ఉండాలి. ఈరోజు మనకు మంచి జరగవచ్చు, రేపు చెడు జరగవచ్చు. కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, మన మనస్సాక్షిని చంపుకుని పనిచేయకూడదు. ఏ విషయం అయినా సరే ఎవరో లబ్ధి కోసం, ఎవరో మెప్పు కోసం మనం తానా తందానా తైతక్కలాడతాము అంటే యాక్సెప్ట్ చేయరు ప్రజలు. అదే జరిగింది ఈరోజు. పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లుగా ఆయన మీద మాట్లాడడం. ఎయిర్పోర్ట్లో, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పవన్ను బయటికి రాకుండా వచ్చిన తర్వాత నోవెటల్లో బంధించిన ఆ సన్నివేశాన్ని జన్మలో జనసైనికులు ఎవ్వరూ కూడా మర్చిపోరు. ఆ రోజు రోజా గారు చూపించిన ఆ ఫింగరు, ఆ వేలు, ఆ రెచ్చగొట్టే తత్వం, ఆవిడకి ఏవో దెబ్బలు తగిలినాయి అన్నారు, ఆవిడ మీద అటాక్ చేశారన్నారు. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళారో, ఎక్కడ దెబ్బలు తగిలినాయి అన్నది చూసుకోవాలి కదా. అంటే అధికారం ఉంది కదా, ఏదన్నా చేయొచ్చు. ఎంతమందిని అరెస్టులు చేయించారండి, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. విశాఖ చరిత్రలో నాకు తెలిసి రామకృష్ణ బీచ్లో అలాంటి సీన్ ఎప్పుడు కూడా జరగలేదు. ఏదైనా తుఫాను వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా బీచ్కి వచ్చిన వాళ్ళు ఏదో చనిపోతే అక్కడ ఏదో ఒక శోక సముద్రంలో వాళ్ళు ఉంటారు తప్పించి, ఈ రకంగా ఒక హోటల్లో ఒక వ్యక్తిని బంధించడం, అక్కడికి పెద్ద ఎత్తున జనాలు రావడం, పోలీసులు భారీ బందోబస్తు, పిఎం వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ జరగలేదు విశాఖ చరిత్రలో. బీచ్ రోడ్లో అది ఎప్పటికీ కూడా చిరస్థాయిగా మిలిసిపోయినటువంటి ఒక దుస్సంఘటన. ఎవరు ఒప్పుకున్నా ఎవరు కాదన్నా అది విశాఖవాసులకి తెలుసు, ప్రత్యక్ష సాక్షి. అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్పగలను. నాకు వైజాగ్ గురించి తెలుసు కాబట్టి పూర్తిగా. ఏ రోజు లేదు, ఏ రోజు వినలేదు కూడా ఇలా జరిగిందని. అంత అవసరం ఏముంది? ఆయన ఏదో జనవాణి కార్యక్రమం, ఇంకో కార్యక్రమం ఏదో చేసుకుంటాడండి. తప్పే ఉంది? ఒక రాజకీయ పార్టీ నాయకుడు చేసుకోకూడదా? మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసుకోకూడదా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారా? ఆయన కార్యక్రమం చేయకూడదు వీళ్ళు అధికారంలో ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా నిర్బంధించి ఇబ్బంది పెడితే ప్రజలు చూసుకుంటారు, అది మర్చిపోవద్దు. ప్రజలు చూసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఏదో మన ఇంట్లో కూర్చుని మనం నాటకాలు ఆడలేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతి విషయం కూడా ఈరోజు కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నది, ఏది నిజం ఏది అబద్ధం అన్నది. మీడియా అంత పవర్ఫుల్గా ఉంది. అణువణువు ఒక్క ఫోన్ చాలు మన చరిత్ర బయట పెట్టడానికి. ఎక్కడ ఏం జరిగినా, ఏ మార్మూలు చేసినా సరే జస్ట్ షోట్ అంతే, అయిపోయింది. ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు రైట్ చేస్తున్నారో తెలీదా? ఎందుకు మనం కళ్ళు మూసుకుండి పిల్లి పాలు తాగిన నాటకాలు రాజకీయ నాయకులకు ఎవరికైనా సరే, మనం కళ్ళు మూసుకుండి పిల్లి పాలు తాగుతుందట, ఎవరు చూడలేదు అనుకోండి. ఇంక అంతకంటే అవివేకం ఏముంటుంది? మనుషులం కదా మనం, మానవత్వం అంటూ ఉండాలి కదా. మంచి చేయకపోయినా పర్లేదు, ఒకళ్ళు చెడ్డ చేయడానికి చూడకూడదు, అది మనకి తిప్పి కొడుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎయిర్పోర్ట్ నుంచి పవన్ బయటికి రాకుండా అడ్డుకున్నప్పుడు ఎక్కడికి పోయావు రోజా అని మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళనని కూడా చూడకుండా హేళనగా మాట్లాడినప్పుడు గుర్తుకు రాలేదా, అధికారం పోగానే శుద్ధపోసు నీతులు చెప్పడం రోజాకే చెల్లిందా? చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఎందుకు అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నేను చాలాసార్లు అన్నాను, రోజా అధికారాన్ని అడ్డుపెట్టుకుని నగరంలో ఎన్ని అరాచకాలు చేశారో మర్చిపోయారా? ఇదిగో మళ్ళీ మొదటికి వచ్చిందండి. ఇక్కడతో ఆగదు. నగరం మన చరిత్ర అంతా కూడా మళ్ళీ తీస్తున్నారట. అక్కడ అరాచకాలు చేశారట. ఆల్రెడీ ఒక స్కామ్ ఏదో వైరల్ అవుతుంది, మళ్ళీ ఇదొకటి దానికి యాడ్ అయిందనుకోండి, అనవసరంగా మీరు ఇబ్బంది పడాలి, మీ కుటుంబం ఇబ్బంది పడాలి. పవర్లో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఏంటి? అసలు వైసీపీ నేతలు నీతులు చెప్పడం ఏంటి అన్నదండి ఈ ప్రశ్న. కిడ్నాపులు ఎదురు తిరిగితే జైళ్లకు పంపలేదా? అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలు చేయలేదు? ఎవరికి చెబుతున్నారు ఈ నీతులు అంటున్న కూటమి నేతలు. ఇప్పుడు అధికారం పోగానే నీతులు చెప్పడం రోజా గారికి చెల్లిందని.
అంతేకాకుండా రోజా గారు ఒక అద్భుతంగా మళ్ళీ మాట్లాడారు. ఏదన్నా ఇష్యూ అయ్యేసరికి ఆవిడ మాట్లాడతారు కదా, ఆవిడ ఏం మాట్లాడారంటే, కూటమి పార్టీ అరాచకాలను ఖండిస్తున్నాం, తిరుపతిలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, పోలీసుల ముందే కార్పొరేట్లను కిడ్నాప్ చేశారు, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది, తప్పు లేదు. నిజంగా ఆ రకంగా కిడ్నాపులు చేసి అన్యాయాలు అరాచకాలు చేస్తే ప్రజలు తిరగబడే రోజులు ముందుంటాయి, ఎవరికైనా ముందుంటాయి. మీకు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ప్రజలు తిరుగుబాటు, ప్రజా వ్యతిరేకత ఉంటే ఎంత గొప్ప గొప్ప సామ్యవాద రాజకీయ నాయకులందరూ కూడా కంటికి కనిపించకుండా కనుమరుగైపోయిన ఘటనలు మనం చూసాం. ఎంతో గొప్ప వాళ్ళు, మహారాజులు, ఏకచక్రాధిపత్యంగా ఏలిన వాళ్ళు ఏమైందండి? కంటికి కనిపించలేదు. అలాంటి పరిస్థితి వచ్చుకోకూడదు ఎవరికి. మీకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూటమి నేతలు ఆ తప్పులు చేస్తే వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. ఇంకా అందులో ఎటువంటి డౌటు లేదు. అసలు రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. ఇది రోజా గారు మాట్లాడింది. చూడండి ఎంత చక్కగా మాట్లాడారు. ఇదే పరిస్థితి రోజా గారు, మీ మనస్సాక్షితో ఆలోచించండి. ఆ రోజు మీరు మంత్రి పదవిలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు మీ పాలనలో ఉన్నప్పుడు ఏమైనా తప్పులు జరిగితే, ఏమైనా అన్యాయాలు జరిగితే, ఏమైనా కిడ్నాపులు జరిగితే, ఏమైనా దాడులు జరిగితే, ఏమైనా అక్రమంగా కేసులు బనాయిస్తే ఒక్కరోజన్నా ఇది తప్పు అని మీరు ఖండించిన సందర్భం ఉందా? ఒక్క మాట మాట్లాడిన సందర్భం ఉందా? ఒక్క మాట, ఎక్కువద్దు, ఒక్క మాట ఏ రోజైనా నేనైతే చూడలేదు. ఇది తప్పు అన్న మాట వైసీపీ నేతలు ఎవరి దగ్గర నుంచి రాలేదండి. కానీ ఇప్పుడు వస్తుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఇప్పుడు వస్తుంది. ఎన్నో సాక్ష్యాలు కళ్ళ కట్టినట్టు అనిపిస్తున్నది. కక్ష సాధింపు మేము చేయట్లేదంటున్నారు, మాటన్నా మాట్లాడుతున్నారు, చేస్తున్నారో లేదో ఇన్సైడ్ అన్నది అది చూసుకుంటారు. నేను చెప్పినట్లుగా అందరికీ ప్రజలేమి అంత అమాయకులేం కాదు, వాళ్ళు చాలా అతి తెలివైన వాళ్ళు. అందరికంటే తెలివైనడు ఓటరు. తను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాడు. వీళ్ళు ఆ రకంగానే మీలాగే చేస్తే, మీలాగే ఆలోచనలు చేస్తే, లేకపోతే మీలాగే వ్యతిరేకత తెచ్చుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు అతీతులు ఏం కాదు. ఓటర్ ముందు ఎవరు అతీతులు కాదు. మసిపూసి మారేడికాయ చేయడం ఎవరితనం కాదు. టైం వచ్చిందంటే ఎత్తి గుద్దుతారు. అందులో అసలు డౌటే లేదు, ఆలోచనే అవసరం లేదు. కానీ ఆ రోజు జరిగినవి ఈ రోజు జరుగుతుంది. సరే మాట్లాడుతున్నారు కదా వీళ్ళు, నువ్వు అలా చేయడం తప్పు, ఇదిగో నువ్వు తప్పు చేసావా, నిన్ను క్షమించాం, దానికి సారీ చెప్పు, లేకపోతే ఇదిగో నీకు ఈ పనిష్మెంటు అని చెప్తున్నారు కదా. కానీ మన హయాంలో అసలు ఏ రోజున ఉందా అది? ఏ రోజున ఒక వాయిస్ వచ్చిందా? ఏ రోజున ఒక మాట మాట్లాడామా? ఏమీ లేదు. ఈరోజు తగుదనమ్మా అనుకుంటా మీరు మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. ఏం చెప్తురు అని. అంటే సినిమా డైలాగులు మీకు అలాగైతేనే అర్థం అవుతుంది కాబట్టి ఆ రకంగానే
వాళ్ళు వెటకారంగా నవ్వుకునే స్టేజ్కి మనం వెళ్తున్నాం. ఒక పెద్ద పొజిషన్ నుంచి వచ్చి ఒక అగ్ర హీరోయిన్గా ఎదిగిన వాళ్ళు మంత్రి స్థాయిగా ఎన్నో కష్టాలు పడి రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఎన్నో దెబ్బలు తిని వాటినన్నింటినీ భరించి ఒక మంత్రి స్థాయికి వెళ్ళారు రోజా గారు. చాలామందికి చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి వారసత్వమో ఇంకోటో టైం బాగుంటే సామాన్యమైన వాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి మినిస్టర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రోజా గారు అలా రాలేదు. ఆవిడ ముళ్ళకంపలో చూశారు, పూలపాన్పులో చూశారు. కానీ ఈరోజు మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు, అన్ని కష్టాలు ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలన్నీ తెలుస్తున్నాయి. రాజకీయ నాయకుల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామందిలోని ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయండి. మంచంతా గుర్తొస్తుంది, అన్యాయాలు గుర్తొస్తాయి, అక్రమాలు గుర్తొస్తాయి. కట్ చేస్తే అధికారం వచ్చింది అంటే మనకి ఏమైనా ఒక పవర్ వచ్చింది అంటే మొదలు ఇంకా ఏం గుర్తురావు. తుచ్ పోయినాయి, అన్ని కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ రోజు మనం పడిన కష్టాలు పోతాయి, మనం పడిన ఇబ్బందులు పోతాయి, మనం చెప్పిన శుద్ధులు పోతాయి, మనం చెప్పిన నీతి కబుర్లు పోతాయి, అన్ని కాలగర్భంలో కొట్టుకుపోతాయి. మళ్ళీ ఫ్రెష్గా మనకు స్టార్ట్ అయిపోద్ది తలకి ఎక్కించుకోవడం, పవర్ని ఎక్కించుకోవడం, దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేసుకోవడం, ఇబ్బందులు పడడం, మళ్ళీ ఓడి పక్కన కూర్చోవడం. ఇది మంచి పద్ధతి కాదు. చాలా జాగ్రత్తగా ప్రజల ముందు ప్రతిదీ ప్రజలు గమనిస్తారు. అది రైటా రాంగా ఎవరో చెప్తే నేర్చుకోవడం అవసరం లేదు. మేం చెప్పడం ఇంకోటి ఉన్నది మాత్రమే ఈరోజు ఆ వాక్యాలు వచ్చినాయి కాబట్టి చెప్పే ప్రయత్నం అంతే. ఇది ఆ రోజు ఇలా చేయడం వల్ల ఈ ఇబ్బందులు కదా అని మీ మనస్సాక్షి మీరు ఆలోచించుకోండి. ఎవరో చెప్తే విని స్టేజ్ ఏం కాదు. మీరు మేధావులే కదా, మీరు అన్నీ డక్క ముక్క తినొచ్చిన వాళ్ళే. మీకేమి ఎవరో చెప్పనవసరం లేదు శుద్ధులు ఏమన్నానే. మీరు శుద్ధులు చెప్పకుండా ఉంటే చాలు. మంచి పాలన కోసం ప్రతిపక్షాల పాత్ర మీకు లేకపోయినా గతంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు పాలన సాగించారు కాబట్టి, ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని ఎండగట్టండి, ఆ విధంగా మాట్లాడండి. చాలా అన్యాయాలు జరిగిపోయి, చాలా అక్రమాలు జరిగిపోయి, మేము చాలా మంచి వాళ్ళు, మేము అద్భుతంగా పాలించాం, ప్రజల వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు మీ మీద దాడి చేసేస్తున్నారు, ప్రజలు ఈ రోజు మిమ్మల్ని దింపేస్తారని పగటి కళ్ళలో కని నవ్వుల పాలు అవ్వద్దు అన్నది విశ్లేషకులు అవనియండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న మాటలు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఫైట్ చేయండి. తప్పు జరిగితే ఫైట్ చేయండి. మీ పక్క ప్రజలు ఉంటారు. కానీ మేము తప్పులు చేస్తాం, ఎవరన్నా తప్పు చేసినప్పుడు మేము దాన్ని ప్రశ్నిస్తామంటే అస్సలు పట్టించుకోరు, తీసి పక్కకి ఇసిరేస్తారు.